హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 9వ భాగం. హైదరాబాద్ సిటీలో ఒక పేరున్న సెంటర్లో ఉంది జాయ్ బార్ అండ్ రెస్టారెంట్. మెయిన్ రోడ్డు పక్క సందులో విశాలమైన ప్రదేశంలో ఉన్న ఆ బార్ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఆదివారంతో సహా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. చాలా ఖరీదైన బార్ అది. బాగా డబ్బున్న వాళ్ళ కొడుకులు విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అందులోకి వెళ్ళగలరు. ఢిల్లీలోనో కలకత్తాలోనో ఉండవలసిన బార్ అది అని సిటీలో ఒక వదంతి ఉంది. అది కేవలం బార్ మెయింటెనెన్స్కి సంబంధించిన ప్రశంస మాత్రమే కాదు, నిజం కూడా అంతే. విదేశీ మద్యాలు ఎన్నో రకాలు చాలా ఫ్రీగా దొరుకుతాయి అక్కడ. నియమం తప్పకుండా పోకర్ గేమ్ల లాంటి జూదాలు, టాప్లెస్, కొండకచో, బాటంలెస్ క్యాబరే అధికారుల ఆటంకాలు ఏమీ లేకుండా యథేచ్ఛగా కొనసాగుతూ ఉంటాయి. గంజాయి, కొకైన్లు మాత్రమే కాక హెరాయిన్ కూడా చాలా ఈజీగా అక్కడ లభ్యమవుతుంది. అయితే చాలామందికి ఆ బార్ విశ్వరూపం తెలియదు. ఆ బార్ని నడిపేది చక్రవర్తి అని అంతకన్నా తెలియదు. కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదు, తన కార్యకలాపాలకి ఒక హెడ్ క్వార్టర్లా ఆ బార్ని చక్రవర్తి ఉపయోగించుకుంటాడు. సాయంత్రం 6 గంటలకి బార్లో నుంచి బయటికి వచ్చాడు సామంత్. అతని బాడీగార్డ్ ముస్తాక్. సామంత్ చాలా హుషారుగా ఉన్నాడు. అందుకు ఒక కారణం, చక్రవర్తి సామంత్ని తన ప్రతినిధిగా గ్యాంగ్ బిజినెస్లో పూర్తి బాధ్యత తీసుకోవడానికి అంగీకరించడం అయితే, రెండవ కారణం గత రాత్రి లక్కీగా తెలిసిన సమాచారం ఆధారంగా తమ రైవల్ గ్యాంగ్ కరీముల్లా బ్యాచ్ దొంగతనంగా రవాణా చేస్తున్న కొకైన్లు దారి కాచి దోచుకోవడం. కరీముల్లా గ్యాంగ్ పాతబస్తీ బేస్ చేసుకుని రన్ అవుతున్న ముఠా. చక్రవర్తి ముఠా తరువాత ఆంధ్రాలో కరీముల్లా గ్యాంగ్దే స్థానం. గతంలో చక్రవర్తి గ్యాంగ్, కరీముల్లా గ్యాంగ్ కామన్ ఏరియాలో బిజినెస్ కోసం రోడ్డును పడి కొట్టుకుంటూ ఉండేవారు. కానీ చక్రవర్తి అంగబలం ముందు, శక్తి సామర్థ్యాల ముందు కరీముల్లా ముఠా కొరగాకుండా పోవడంతో తనే రోడ్డు పక్క పోరాటానికి స్వస్తి చెప్పి చక్రవర్తి వదిలిపెట్టేసిన వ్యాపారాలలో దృష్టిని కేంద్రీకరించి తన ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు కరీముల్లా. చక్రవర్తి కూడా చిన్నదైనా సరే తన గ్యాంగ్కి పోటీదారులైన మరో గ్యాంగుతో అనవసరంగా ఘర్షణ పడితే తనకి ఒరిగే లాభం ఏదీ లేదని గ్రహించి గ్యాంగ్ వార్లకు స్వస్తి చెప్పాడు. కరీముల్లా ఎక్కువగా డ్రగ్స్ ట్రాఫికింగ్ మీదే ఆధారపడి ఉండేవాడు. అతని ప్రధాన వ్యాపారం కొకైన్. కరీముల్లా గ్యాంగులో చక్రవర్తికి వార్తలు అందించే వాళ్ళు 2 ఉన్నారు. ప్రతి గ్యాంగులోనూ ఇలా ప్రత్యర్థి గ్యాంగుల తరపున రహస్యంగా పనిచేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్లను గ్యాంగ్ భాషలో బర్డ్ అని పిలుస్తారు. గ్యాంగ్కి ద్రోహం చేయటం బయటపడితే ప్రాణం కోల్పోవలసి వస్తుందని తెలిసి కూడా బర్డ్గా పనిచేసే క్రిమినల్స్ ఆదాయం భారీ ఎత్తున ఉంటుంది. అటువంటి బర్డ్ నుంచి వచ్చిన చిన్న సూచన సాయంతో 10 లక్షల రూపాయల కొకైన్ని కరీముల్లా గ్యాంగ్ రవాణా చేస్తుంది అని తెలిసి చక్రవర్తికి ఆ వార్త తెలియకుండా దాచి ముస్తాక్ సాయంతో దారి కాచి ఆ డ్రగ్గు రవాణా చేస్తున్న కరీముల్లా మనుషుల్ని అటాక్ చేసి డ్రగ్గుని తను స్వాధీనపరుచుకున్నాడు సామంత్. ఆ కొకైన్ను తను పార్టీలకు అమ్మి ఆ డబ్బుని తనే తీసుకున్నాడు సామంత్. ముస్తాకుకి 1,00,000, సాయపడిన మరో 2కి తలో 50,000 ఇచ్చాడు సామంత్. చక్రవర్తికి తెలియకుండా ఇంతవరకు చిన్న చిన్న అసైన్మెంట్లు సామంత్ స్వయంగా నిర్వహించినా ఇది పెద్దది. పైగా తమలాంటి మరో గ్యాంగుని దెబ్బతీసిన సంఘటన. అందుకే ముస్తాక్ కాస్త బెదురుతున్నాడు. చక్రవర్తిది రాజీ మనస్తత్వం. అనవసరంగా వీధిని పడి కొట్టుకోవడం పోలీసులకు తప్ప గ్యాంగులకి లాభసాటి కాదని ఆయన ఉద్దేశం. సామంత్ తండ్రికి పూర్తి విరుద్ధం. అవకాశం దొరికితే పర్యవసానం గురించి ఆలోచించకుండా తాత్కాలిక లాభం పొందడానికి ప్రయత్నిస్తాడు. అది ఎంత రక్తపాతానికి దారితీసినా లెక్క చేయడు. పార్క్ చేసి ఉన్న మారుతి కారు దగ్గరకు వచ్చి ఆగాడు సామంత్. ముస్తాక్ డోరు తెరిచిన తర్వాత ఎక్కి కూర్చున్నాడు. ముస్తాక్ డ్రైవర్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. సామంత్ సిగరెట్ వెలిగించుకుని, కరీముల్లాకి నిన్న పోగొట్టుకున్న సరుకు మనం కొట్టేశామని తెలిసిపోయిందట ముస్తాక్. సిద్దికి ఇంత క్రితమే ఫోన్ చేశాడు. కరీముల్లా నిప్పులు తొక్కిన కోతిలా గెంతులు వేస్తున్నాడట అన్నాడు నవ్వుతూ. సిద్దిక్ కరీముల్లా గ్యాంగులో పనిచేస్తున్న చక్రవర్తి మనిషి. బిగ్ బాస్కి ఇంకా ఈ సంగతి తెలియలేదు. తెలిస్తే గొడవ చేస్తాడు. ట్రాఫిక్లో కారుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ అన్నాడు ముస్తాక్. అంతే కదా, ఆ సంగతి నేను చూసుకుంటానులే. ఆ కరీముల్లా గాడికి పొగరు మరీ తలకెక్కకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తినిపించడం మనకి లాభమే కానీ నష్టం కాదు, నిర్లక్ష్యంగా అన్నాడు సామంత్. ఏమో బాస్, చిన్నదే అయినా కరీముల్లాతో కోరి గొడవ తెచ్చుకోవడం మంచిది కాదని బిగ్ బాస్ కోప్పడతారు. లుక్ ముస్తాక్, డాడీ పాతతరం మనిషి. 100 రూపాయల బిజినెస్ చేయాల్సిన చోట 90 రూపాయలు వచ్చినా చాలనుకుంటాడు. నేను అలా కాదు, 100 వచ్చే దగ్గర 110 సంపాదించాలని కోరుకుంటాను. మైండ్ ఇట్. అంత పెద్ద నెట్వర్క్లో చేతులు ఉండి డాడీ భయపడుతూ ఉండడం షిట్. ముస్తాక్ ఎదురు చెప్పలేదు.
సామంత్ దూకుడు అతనికి తెలుసు. 2 నెలల క్రితం నడి రోడ్డు మీదే కొత్తగా పెళ్లైన జంటనే సజీవ దహనం చేయించినప్పుడే సామంత్లో తమెవ్వరికీ లేనంత గట్టుందని అర్థమైపోయింది. ఒక రకంగా అప్పటి నుండి సామంత్ అంటే భక్తి గౌరవాలు ముస్తాక్లో డబులయ్యాయి. అతి త్వరలో అతను సౌత్ని ఒక ఊపు ఊపుతాడనే ప్రగాఢ నమ్మకం కూడా కలిగింది. ముస్తాక్, రేపు మరో చిన్న డీల్ డాడీకి తెలియకుండా పూర్తి చేసుకోవాలి. ఏమిటది బాస్? సిగరెట్స్ డీల్. కలకత్తా బీహారీ ₹1,00,000 సిగరెట్స్ పంపుతానన్నాడు. మనం వైజాగ్లో కలెక్ట్ చేసుకోవాలి. విజయవాడలో మన పార్టీలు రెడీగా ఉంటాయి. వాళ్ళకి సరుకు పంపి పేమెంట్ తీసుకోవాలి. చాలా చిన్న ఆపరేషన్. నువ్వు బద్రీని తీసుకువెళ్ళి కంప్లీట్ చేసేయాలి. ఓకే? ఓకే బాస్, తల ఊపాడు ముస్తాక్. మారుతి కారు వేగంగా చక్రవర్తి మాన్షన్ కేసి దూసుకుపోయింది. రాత్రి 12 గంటలకి బార్కి తిరిగొచ్చాడు ముస్తాక్. బార్ కట్టేసిన తర్వాత 1 గంట అక్కడ మందు కొడుతూ కాలక్షేపం చేయడం అతనికి అలవాటు. బార్ తలుపులు మూయబడి ఉన్నాయి. తలుపులు తట్టాడు ముస్తాక్. నిమిషం తర్వాత తలుపు తెరిచాడు బార్ క్లీనరు. ముస్తాక్ని చూసి పళ్ళికిలించి దారిచ్చాడు. ముస్తాక్ కళ్ళు చిట్లించాడు. ఆ క్లీనర్ వారం రోజుల క్రితమే బార్లో చేరాడు. కాశ్మీర్ కాందసీకుడిలా ఉన్నాడు. కాశ్మీరీ తప్ప మరో భాష రాదు. అర్థం కూడా చేసుకోలేడు. హిందీ ముక్కలు ఒకటి అరా మాట్లాడగలడు, అది కూడా తప్పులతోనే. వెంకు ఉన్నాడా? అడుగుతూ లోపలికి అడుగు పెట్టాడు ముస్తాక్. వెంకు బార్ మేనేజర్. వెంకు? ఎస్ సాబ్. వెంకు పళ్ళికిలించాడు మళ్ళీ ఆ క్లీనరు. నీ బొంద, నీతో మాట్లాడాలంటే పిచ్చెక్కుతుంది. వెంకుకి నువ్వు ఎక్కడ దొరికావో విసుక్కుంటూ వెంకు పిలిచాడు ముస్తాక్. వెంకు బార్ లోపల నుంచి వచ్చాడు. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. ముస్తాక్ బారు డెస్క్ ముందు స్టూల్ మీద కూర్చుని బిజీగా ఉన్నావా? ఎలా ఉంది బిజినెస్ ఈరోజు అడిగాడు. మామూలే, ముక్తసరిగా అని విస్కీ బాటిల్ అందుకుని గ్లాసులో పోసి సోడా కలిపి అతని ముందుకు నెట్టాడు. గ్లాస్ అందుకుని 2 గుక్కలు తాగి గ్లాసు టేబుల్ మీద పెట్టి సిగరెట్ వెలిగించుకుంటూ, ఈ కాశ్మీరీ నీకెక్కడ దొరికాడు వెంకు? వాడి భాష మనకు తెలియదు, మన భాష వాడికి అర్థం కాదు. నేలను తుడుస్తున్న క్లీనర్ కేసి చూస్తూ అన్నాడు ముస్తాక్. భాష అర్థం కాకపోతేనే కష్టపడి ఒళ్ళొంచి పనిచేస్తాడు. వీడికిచ్చే జీతానికి చిన్న కుర్రాడు కూడా బాయిగా పనిచేయడు. క్లీనర్ కేసి చూసి నవ్వాడు వెంకు. ఆ కాశ్మీరీ చాలా చిత్రంగా పనిలో కుదిరాడు. బారు క్లీనర్గా పనిచేసేవాడు అనుకోకుండా బాగా మందు కొట్టేసి రోడ్డు మీద వెళుతూ ఉండగా కారేదో గుద్దేసి హాస్పిటల్లో చేరిపోయాడు. బార్లో క్లీనర్ ఎంత ముఖ్యమైన వాడో మేనేజర్గా వెంకుకి బాగా తెలుసు. అవసరానికి అప్పుడప్పుడు పార్ట్ టైం క్లీనర్లుగా పనిచేసే వాళ్లను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు వెంకు. కానీ వాళ్లు కూడా సమయానికి దొరకలేదు. ఆ రాత్రికి క్లీనర్ లేకపోతే మరుసటి రోజు బారు తెరవడం అసంభవం. చికాకుతో సతమతమవుతూ ఉండగా ఈ కాశ్మీరీ వచ్చాడు. సాబ్, భూక్ సాబ్, ఖానా సాబ్, కామ్. చేతులు జోడించి వచ్చిరాని హిందీ ముక్కల్లో యాచిస్తున్న వాణ్ణి చూడగానే సమయానికి దొరికినట్లు అనిపించింది వెంకుకి. బాగా బలిసినట్టు ఉక్కు ముక్కలా ఉంది వాడి ఒళ్ళు. 2 పూటలా తిండి పెడితే నమ్మకంగా పడుండేవాడిలా అనిపించి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు వెంకు. అనుకున్నట్లే ఆ కాందసీకుడు కష్టపడి వంచిన తల ఎత్తకుండా పనిచేస్తున్నాడు. రెస్టారెంట్లో మిగిలిపోయిన భోజనం వాడికి 2 పూటలా పెట్టి వాడి పేరు మీద జీతం తనే స్వాహా చేస్తున్నాడు వెంకు. వాడు మన భాష అర్థం చేసుకుంటే మనకేం, లేకపోతే మనకే. చక్కగా చాకరీ చేస్తున్నాడు, అది చాలు. సరే, ఏమిటి విశేషాలు? తను ఒక గ్లాసులో మందు నింపుకుని చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ అడిగాడు వెంకు. ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మందు కొట్టడం ప్రారంభించారు. క్లీనర్ గాడి ధ్యాసే పట్టనట్లు సీరియస్గా తన పనిలో నిమగ్నమయ్యాడు. నీ ఖాతా బాగా పెరిగిపోయింది. క్రితం నెల బిల్లు మొత్తం ఇవ్వలేదు అన్నాడు వెంకు. గ్యాంగ్ మనుషులకు కూడా ఒట్టినే ఒక్క చుక్క కూడా మందుపోయాడు వెంకు. అణా పైసలతో సహా వసూలు చేస్తాడు. మధ్య మధ్యలో వాళ్ల పేరు మీద మందు ఖర్చయినట్టు రాసేసి ఆ డబ్బులు కూడా తనే కొట్టేస్తాడు. ఇస్తానులే వెంకు, నేను ఇచ్చేది నీ పాకెట్లోకే కదా పోయేది, తొందరపడతావెందుకు? పిచ్చివాగుడు వాగకు. బార్లో ఖర్చయిన లెక్కలు బాస్కి అణా పైసలతో సహా చెబుతాను. ఇందులో 1 పైసా కూడా తేడా రానివ్వను. నీలా అనుకున్నావేమిటి? సయ్యన్ లేచాడు వెంకు. అరే, సరదాగా అంటే అంత కోపం తెచ్చుకుంటావెందుకు? వెంకు భాయ్, మాఫ్ కరో. కాళ్లబేరానికి వచ్చాడు ముస్తాక్. సరే, వెళ్లే ముందు కేకయి, ఖాతా రాసుకుంటాను. లోపల అకౌంట్స్ పనుంది. గ్లాసు ఖాళీ చేసి లోపలికి వెళ్ళిపోయాడు వెంకు. మౌనంగా పళ్ళు కొరుక్కున్నాడు ముస్తాక్. ఏదో ఒకరోజు అవకాశం దొరికితే వెంకు మెడకోసి కోడిమెడలా విరిచేయాలనే నిర్ణయం గాఢంగా ఎప్పుడో తీసుకున్నాడతను. మరో 15 గంట తాగుతూ కూర్చుని 1 నిమిషం ఆలోచించాడు ముస్తాక్.
రేపటి రాత్రి సిగరెట్ స్మగ్లింగ్లో ఎంత లేదన్నా 10,000 గిట్టుబాటు అవుతాయి. నిన్నటి కొకైన్లో 1,00,000 తనకిస్తానని మాటిచ్చాడు సామంత్. డబ్బింకా చేతికి ఇవ్వలేదు. కేవలం 10,000 మాత్రమే ఇచ్చాడు. మిగిలింది వెంటనే ఇవ్వమని అడిగే ధైర్యం లేదతనికి. మెల్లగా సామంత్ అప్పుడప్పుడు ఇస్తే తీసుకోవలసిందే. ముస్తాక్ చుట్టూ చూశాడు. క్లీనర్ నేలని శుభ్రం చేయటం పూర్తి కావడంతో కుర్చీలు టేబుల్స్ సర్దుతున్నాడు. వెంకు లోపల ఆఫీసు గదిలో లెక్కలతో కుస్తీ పడుతున్నాడు. రెస్టారెంట్ కిచెన్లో శబ్దాలు వినబడుతున్నాయి. ముస్తాక్ చెయ్యి చాచి టెలిఫోన్ అందుకుని ఒక నెంబరు రింగ్ చేశాడు. నిమిషం తరువాత హలో వినపడింది బదరీ కంఠం. బదరీ, నేను ముస్తాక్ని మాట్లాడుతున్నాను సన్నగా అన్నాడతను. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు, ఏమిటి విశేషం ముస్తాక్ భయ్యా? రేపు రాత్రి చిన్న ఆపరేషన్ ఉంది. నువ్వు నేను డీల్ చేయాలి. వింటున్నాను, చెప్పు. వైజాగ్లో సిగరెట్స్ తీసుకురావాలి. ఏదైనా పాత వ్యాన్ రెడీ చెయ్యి. విజయవాడలో సరుకు డిస్పాచ్ చేసేయాలి. తెల్లవారేసరికి గూటికి చేరిపోవాలి. అచ్చా, నేను రెడీ. ఎన్నింటికి రమ్మంటావు? బదరీ కంఠం వినపడింది. రాత్రి 7ంటికి ఇక్కడి నుంచి బయలుదేరదాం. వైజాగ్ వెళ్ళి తిరిగి రావడానికి టైం సరిపోతుందా? చాలదు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరదాం. రైట్. బండితో నువ్వు రెడీ అవ్వు. నేనే నిన్ను కలుసుకుంటాను 3 గంటలకి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఫోన్ పెట్టేశాడు ముస్తాక్. క్లీనర్ ఇంకా టేబుల్స్ సర్దుతూనే ఉన్నాడు. తను హాల్లో ఉన్నానన్న ధ్యాస కూడా లేకుండా పనిచేసుకుపోతున్నాడు. వెంకుని పిలిచి తను వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు ముస్తాక్. 40 వాట్స్ బల్బు కాంతిలో లోనికి వచ్చిన అతని కేసి చూశారు గదిలో ఉన్న వారందరూ. గుడ్ న్యూస్. రేపు రాత్రి మనకి ఫస్ట్ ఛాన్స్ రాబోతుంది. వారి ముందు తను చతికిలబడి అన్నాడు పాండు. కార్తీక్ ఆసక్తిగా చూశాడు. ఏమిటా ఛాన్స్? కుతూహలంగా అడిగారు విఠల్ లఖన్. వారం నుంచి వాళ్ళు సిటీలో మారుమూల ఉన్న ఆ అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారు. సిటీకి రాగానే ప్లాన్ ప్రకారం జాయ్ బార్లో క్లీనర్ పోస్టు సంపాదించాడు పాండు. అతని రూపం, నటన, అతడు నిజంగా కాశ్మీరీ కాందిసీకుడులాగానే ఉండడం అతని పని మరింత సులభతరం చేశాయి. పాండు అరడజన దేశ భాషలు అవలీలగా అనర్గళంగా మాట్లాడగలడని ఆ క్షణంలో అతడి నటన చూస్తే విఠల్ బృందం కూడా ఊహించలేరు. బార్లో క్లీనర్గా చేరిన క్షణం నుంచి గ్యాంగ్ మనుషుల మాటలను జాగ్రత్తగా వింటూ తమకి ఉపయోగపడే విషయాల కోసం వెయిట్ చేశాడు పాండు. ఇప్పటికి మొదటి అవకాశం వచ్చింది. సామంత్ మనిషి ముస్తాక్ రేపు సాయంత్రం వైజాగ్ బయలుదేరబోతున్నాడు సిగరెట్స్ స్మగుల్డ్ చేయడానికి. సిగరెట్లా? కార్తీక్ అనుమానంగా అన్నాడు. ఆర్డినరీ సిగరెట్లు కాదు, గంజాయితో తయారు చేసిన సిగరెట్లు. మొదటి దెబ్బ మనం తీసేందుకు ఇదే మంచి అవకాశం. వైజాగ్ నుంచి తిరిగి వాళ్ళు వచ్చేసరికి దారిలోనే పని ముగించేయాలి సాలోచనగా అన్నాడు కార్తీక్. బీ కేర్ఫుల్. ముస్తాక్ సీజన్డ్ క్రిమినల్. వాడికి ఏమాత్రం అనుమానం కలగకూడదు. నవ్వాడు కార్తీక్. నీ ట్రైనింగ్ని ఈరోజు టెస్ట్కి పెడుతున్నాను భయ్యా. రిజల్ట్ నీకే తెలుస్తుంది. చాలా పాత మెటాడోర్ వ్యాన్ అది. రిపేర్కి షెడ్లో ఇచ్చిన దానిలా ఉందది. డ్రైవ్ చేస్తుంటే మాత్రం స్మూత్గా పోతుంది. వెళ్లే ట్రిప్పులో బద్రీ డ్రైవ్ చేసిన, వచ్చే ట్రిప్పులో తను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు ముస్తాక్. అర్ధరాత్రి దాటింది. రోడ్డు మీద లారీల జోరు ఎక్కువగా ఉంది. 50 కిలోమీటర్ల స్పీడు మించిపోకుండా డ్రైవ్ చేస్తున్నాడు ముస్తాక్. పక్క సీట్లో బద్రీ వెచ్చగా సిగరెట్ కాల్చుకుంటున్నాడు. మెటాడోర్లో అట్టపెట్టెలు వరుసగా పేర్చి ఉన్నాయి. దానిలో ₹1,00,000 విలువ చేసే గంజాయి సిగరెట్లు ఉన్నాయి. వాటి కోసం విజయవాడలో పార్టీలు ఎదురు చూస్తూ ఉంటారు. సరుకు వాళ్ళకిచ్చేసి డబ్బు తీసుకుంటే డీల్ పూర్తయిపోయినట్లే. ముస్తాక్ రియర్వ్యూ మిర్రర్ అడ్జస్ట్ చేశాడు. వెనక దూరంగా ఏదో కారు లైట్లు కనిపించాయి. అతను కళ్ళు చిట్లించాడు. లారీలు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కువ తిరిగే నేషనల్ హైవే అది. అప్పటికి చాలా లారీలు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళాయి మెటాడోర్ని. కానీ వెనుకగా వస్తున్న పాత అంబాసిడర్ మాత్రం స్లోగా వస్తూనే ఉంది. ఏదో అనుమానం ముస్తాక్లో ప్రాణం పోసుకుంది. వైజాగ్ డీల్స్ ట్యాకిల్ చేయాలంటే ఈ మధ్య చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అందుకు కారణం ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ శంతన్ అని పేరు. ఈ మధ్య తమవే 2 స్మగ్లింగ్ వ్యాన్లని శంతన్ స్వయంగా పట్టుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి ఆపరేషన్ ఎంతో జాగ్రత్తగా నిర్వహించవలసి వస్తుంది. వెనుక వస్తున్న కారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగించే కారులా లేదు. ఏదో టాక్సీ నైట్ బేరం ఒప్పుకుని బెజవాడ బయలుదేరినట్టుంది. అయినా సందేహ నివృత్తి కోసం 2 చోట్ల టీ బంకులు ఆపాడు వ్యానుని ముస్తాక్. అంబాసిడర్ ఆగలేదు. తమని దాటిపోతూ ఉండగా చూశాడు కారులో ఎవరున్నారా అని. ఖాకీ బట్టలు వేసుకున్న డ్రైవర్, వెనక సీట్లో నిద్రపోతున్న మరో యువకుడు కనిపించారు. పెద్ద ప్రమాదకరమైన వాళ్ళలా అనిపించలేదు. దానితో తృప్తిపడి తిరిగి మెటాడోర్ బయలుదేరేసరికి అంబాసిడర్ వెనకపడింది.
ముస్తాక్ పాకెట్లో రివాల్వర్ తడుముకున్నాడు. ఫుల్లుగా లోడు చేయబడి ఉందది. పక్కనే బదరీ కునికిపాట్లు పడుతున్నాడు. బదరీ ఒక కారు మెకానిక్, పార్ట్ టైం క్రిమినల్. సామంత్ తను చాలాసార్లు అతన్ని వాడుకున్నారు. ఎప్పటి విషయం అప్పుడే మర్చిపోవడం బదరీ ప్రత్యేకత. టైం చూసుకున్నాడు ముస్తాక్. మరో 3:30 గంటల ప్రయాణం. తుని దాటి అరగంట అయింది. ఆవులింత ఆపుకున్నాడతను. 38 ముస్తాక్ 17 వయసులో చక్రవర్తి గ్యాంగులో చేరాడు. అప్పటినుంచి ఎప్పటి వరకు అతను స్వయంగా 15 మర్డర్ల వరకు చేశాడు. స్మగ్లింగ్లో అతను ఎక్స్పర్టు. ఎటువంటి అనుభూతులు లేకుండా పాలు తాగే పసిపిల్లని, పరువంలో ఉన్న కన్నెపిల్లని ఒకేలా ప్రాణం తీయగలడు. స్వలాభాల కోసం చక్రవర్తి ముఠా ఒకసారి లేవదీసిన మత విద్వేషాలలో అతడు చేసిన ఘోరాలు హైదరాబాదులో అల్లకల్లోలాలు రేపాయి. ఎక్కడైనా కల్లోలం రేపాలన్నా, ఎవరినన్నా అడ్డం తప్పించాలన్నా అతనికి మంచినీళ్ల ప్రాయం. కరడుగట్టిన పాషాణ హృదయుడతను. చూడడానికి అంత భయంకరంగా ఏమీ ఉండడు. అతనికి కుటుంబం ఉంది. భార్య బిడ్డలంటే అమితమైన ప్రేమ. అన్నవరం చేరుకునేసరికి అంబాసిడర్ తమని దాటిపోవడం చూసి తృప్తిగా తలాడించాడు ముస్తాక్. రోడ్డును మింగుకుంటూ మెటాడోర్ ముందుకు సాగిపోతుంది. 1 గంట అవుతూ ఉండగా ఏలూరును సమీపించాడతను. అక్కడ ఒక నైటు టీ స్టాల్ ముందాగి టీ తాగారు బదరీ, ముస్తాక్. టౌన్ నిర్మానుష్యంగా ఉంది. సిగరెట్ కాల్చుకుని మళ్లీ వ్యాను స్టార్ట్ చేశాడు ముస్తాక్. టౌన్ దాటింది వ్యాను. రైల్వే లైన్ క్రాస్ చేసి మెడికల్ ఫౌండేషన్ బిల్డింగు దాటుతూ ఉండగా రోడ్డు వారగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది అతనికి. నిద్ర కళ్లతో చీకట్లో తను భ్రమపడుతున్నాడేమో అనుకున్నాడు. ఊరవతల ఆ సమయంలో జనం తిరగడం కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది. రోడ్డు పక్కన నిలబడ్డ మనిషి చేతుల్లో ఉన్న ఆయుధం అతను అదిరిపడేలా చేసింది. అది ఒక విల్లు. పాతకాలంలో యుద్ధాలలో వాడిన విల్లులా ఉన్నది. బాణం సంధించి నిలబడి ఉన్న ఆ మనిషి పిచ్చివాడిలా ఉన్నాడు. వ్యాను స్లో చేస్తూ పాకెట్లోంచి రివాల్వర్ని బయటికి లాగాడు ముస్తాక్. బాణాన్ని గురిచూస్తున్న వ్యక్తి దగ్గరవుతున్న మెటాడోర్ మీదే దృష్టిని కేంద్రీకరించాడు. కండరం కూడా కదలకుండా నిశ్చలంగా విల్లు ఎక్కుపెట్టి చూస్తున్నాడు. ముస్తాక్ రివాల్వర్ సేఫ్టీ క్యాచ్ తీసేశాడు. బదరీ కునికిపాట్లు పడుతున్నాడు. ముస్తాక్ సూటిగా ఆ ధనుర్ధారిని చూస్తున్నాడు. మెటాడోర్ దగ్గరవుతూ ఉంది. అతనిలో కదలిక కనబడితే రివాల్వర్తో షూట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ముస్తాక్. కానీ కదలిక అతని కంటికి కనపడనంత వేగంగా జరిగిపోయింది. ఉన్నట్లుండి ఆ ధనుర్ధారి విల్లు నుండి మెరుపులా దూసుకొచ్చింది బాణం. ముస్తాక్ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కేలోపే జంఝామారుతంలా దూసుకువచ్చిన ఆ స్టీలు బాణం మెటాడోర్ ఫ్రంట్ గ్లాస్ని బద్దలు కొట్టి సూటిగా పోయి ముస్తాక్ గొంతులో దిగబడింది. అతని నోట్లోకి నీళ్లు ఉప్పగా వచ్చాయి. జరిగిందేమిటో అర్థమయ్యేలోపే అతడి శరీరం బిగదీసుకుపోయింది. ఒంటి చేత్తో పట్టుకున్న స్టీరింగ్ పక్కకు తిరిగింది. మెటాడోర్ మెలికలు తిరిగి రోడ్డు పక్కకి దిగిపోయి ఒక చెట్టును బలంగా ఢీకొంది. బదరి అదిరిపడి నిద్రలేచేలోపే పగిలిన అద్దం ముక్కలు అతని మీద పడ్డాయి. సీట్లో నుంచి ముందుకు పడడంతో తల బలంగా ఢీకొట్టింది డాష్ బోర్డుకి. మొత్తు వదిలిపోగా కెవ్వున అరిచాడు బదరి. చెట్టుని ఢీకొట్టి ఏటవాలుగా ఆగిపోయిన వ్యాను డ్రైవింగ్ సీట్లో వాలిపోయి ఉన్నాడు ముస్తాక్. అతని గొంతులో దిగబడి ఉంది స్టీలు బాణం. అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. తెరుచుకున్న నోట్లో నుంచి ఎర్రటి రక్తపు చారిక ఇంకా కిందకి కారుతూనే ఉంది. ఆ దృశ్యం చూసి ఎన్నో మర్డర్లలో పాల్గొన్న బదరీ కూడా హడలిపోయాడు. వికృతంగా ముందో కేక వేశాడతను. ఆ తర్వాత అలా అరుస్తూనే ఉన్నాడు. చక్రవర్తి కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. మొదటిసారి చాలా కాలం తర్వాత అతను ఆవేశపడ్డాడు. గంట క్రితమే పాషా సంపాదించి తెచ్చిన ఫోటోలు టీపై మీద పడి ఉన్నాయి చందరవందరగా. ఆ ఫోటోలు ముస్తాక్ శవానివి. మెటాడోర్లో వికృతంగా పడి ఉన్న శవాన్ని పోలీసు ఫోటోగ్రాఫర్ రకరకాల యాంగిల్స్లో తీసిన ఫోటోలు. చక్రవర్తి కోసం ఒక సెట్ ఫోటోల్ని పాషా సంపాదించాడు. వాళ్ళకి కొద్ది దూరంలో ఇంకా వణుకు తగ్గనట్టు నిలబడి ఉన్నాడు బదరి. చక్రవర్తి ఎదురుగా సోఫాలో కూర్చుని నెర్వస్గా కదులుతున్నాడు సామంత్. అతని మొహం కాస్త పాలిపోయినట్లయింది. తనకి తెలియకుండా కొడుకు చేస్తున్న వ్యాపారాల కంటే ముస్తాక్ మరణం చక్రవర్తిని షాక్ తినిపించింది. అది మామూలు చావు కాదు. 4 అడుగుల స్టీలు బాణం గొంతులో దిగబడడం. చక్రవర్తి బదరీ కేసి చూటిగా చూశాడు. ముస్తాక్ని చంపిన మనిషిని నువ్వు అసలు చూడలేదా? మరోసారి అడిగాడు. బదరీ వణుకు నిలవరించుకుని, లేదు బాస్, నేను నిద్రపోతున్నాను అన్నాడు. బాడఖవ్. చక్రవర్తి కంఠం హాలులో మారుమోగింది. చెట్టంత మనిషి నీ పక్కనే కూర్చున్న మాన్స్టర్ ముస్తాక్ని ఎవరో రోడ్డు మీద నుంచి బాణం వేసి చంపేస్తుంటే నువ్వు నిద్రలో ఉన్నావా? బదరీ శరీరం భయంతో ఆకులా అల్లాడింది. సారీ బాస్, అస్పష్టంగా గొణిగాడు. కూల్ డౌన్ డాడీ, అనవసరంగా అరుచుకునే ప్రయోజనం లేదు.
ముస్తాక్ని మద్దతు చేసిన వాళ్ళెవరో తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలి. గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సామంత్. షటప్, గర్జించాడు చక్రవర్తి. నాకు తెలియకుండా సరుకు ఎందుకు తెప్పించావు? నీ చేతకానితనం వల్ల ముస్తాక్ని లాస్ అయ్యాను నేను. ఆ సరుకు మనదేం తెలిస్తే ఇంకా చిక్కుల్లో పడతాం. డాడ్, ఇలాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ కూడా మీకు చెప్పి చేయటం నాకు కుదరని పని. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి, నిర్లక్ష్యంగా అన్నాడు సామంత్. బద్రి, నువ్వు వ్యాన్లో నుంచి ఎలా బయటపడ్డావు? బద్రి గుటకలు మింగాడు. నాకు తెలివి వచ్చేసరికి ముస్తాకు చచ్చిపడున్నాడు బాస్. భయం వేసి వ్యాను దిగి ఒక లారీ పట్టుకుని వచ్చేశాను. అక్కడి నుంచే పాషాకి ఫోన్ చేశాను. పాషా, చక్రవర్తి అతని కేసి తిరిగాడు. బదరి ఫోన్ అందగానే బెజవాడలో మన మనుషుల్ని అరేంజ్ చేసి బదరిని ఇక్కడికి రప్పించాను బాస్. నేను సైటుకు వెళ్దామనుకునే లోపే పోలీస్ కార్డన్ చేశారు యాక్సిడెంట్ స్పాట్ని. సిగరెట్స్ కాన్ఫికేట్ చేసి డెడ్ బాడీ పోస్ట్మార్టంకి విజయవాడ పంపారు. ముస్తాక్తో పాటు మరో వ్యక్తి కూడా వ్యాన్లో ప్రయాణం చేశాడని పోలీసులు అనుమానించారు. కానీ మన బద్రీని గుర్తించే ఆధారాలు ఏమీ వ్యాన్లో దొరకలేదు. ఆ వ్యాన్ కూడా బెజవాడలో ఒక మెకానిక్ షెడ్డుకు సంబంధించింది అని మాత్రమే గుర్తించారు. మనకి అలవాటుగా వ్యాన్లు సప్లై చేసే గంగారాం షెడ్డుది ఆ వ్యాను. నేను గంగారాంని ముందే అలర్ట్ చేశాను. తన వ్యాను నిన్న సాయంత్రమే ఎవరో దొంగిలించినట్లు గంగారాం పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. సరుకు లాస్ అవ్వడం కంటే మరే ఇతర ప్రమాదము ఇమ్మీడియట్గా మన మీద పడడం లేదు, నిదానంగా వివరించాడు పాషా. కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? సాలోచనగా అడిగాడు చక్రవర్తి. విజయవాడ డిఎస్పీ రంగనాథ్. మనకి గతంలో పరిచయం ఉన్న మనిషి. నేను ఫోన్ చేశాను. తనకి సాధ్యమైనంత సాయం చేస్తానన్నాడు. వ్యాన్ని ఫోటోలు తీయకముందే పోలీసులతో మన మనుషుల సాయంతో వ్యాన్లో బద్రీ కూర్చున్న సీటు డాష్బోర్డు క్లియర్గా తుడిపించి వేశాను. వేలిముద్రలు దొరకకుండా. ముస్తాక్ మన మనిషి అన్న ఆధారాలేమీ పోలీసుల దగ్గర లేవు, కేవలం ఓరల్గా తెలుసు. అందువల్ల మనం ఎక్కడా ఇరుక్కోము. చక్రవర్తి తలపంకించాడు. పాషా ఇటువంటి వ్యవహారాల్లో ఏ ఒక్క ఛాన్సు తీసుకోడు. తమని పోలీసులు సమీపించగలరు అనే అనుమానం ఉన్న అన్ని దారులు చాలా ఎఫెక్టివ్గా మూసేయగల సమర్థత అతనికి ఉంది. అది కాదు చక్రవర్తిని కలవరపెడుతున్నది. ముస్తాకు హత్య. చాలా రోజుల తరువాత తన గ్యాంగులో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ దారుణంగా చంపబడ్డాడు. ఇదంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఈ హత్యకి కారకుల్ని పోలీసులు ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ్చు. కానీ తను తెలుసుకోవాలి, చాలా త్వరగా తెలుసుకోవాలి. ఈ హత్య వెనుక ఉన్న కారణం కూడా తెలుసుకోవాలి. ఇది రాబోయే ప్రళయానికి నాందిలా అనిపిస్తుంది చక్రవర్తికి. ఆ ప్రళయాన్ని సృష్టించాలని ప్రయత్నించే వాళ్లను తను ఆపకపోతే తన సామ్రాజ్యంలో శక్తివంతమైన ఒక్కో స్తంభం ఇలాగే కూల్చబడుతుంది. ముస్తాక్ని ఎవరు చంపారు? చక్రవర్తి గొంతు ఖంగుమంది. పాషా కళ్ళు వేగంగా సామంత్ కేసి తిరిగి వెంటనే చక్రవర్తి మీద నిలిచాయి. బాస్, లోకల్ గ్యాంగులతో మనకి ఎటువంటి గొడవలు లేవు. గొడవలున్నా మనతో డైరెక్ట్ ఛాలెంజ్కి ఎవరూ దిగరు. ముస్తాక్ని చంపిన విధానం చాలా కొత్తగా ఉంది. ఈ రకంగా ఎంతవరకు ఎప్పుడు మన గ్యాంగుల్లో ఎవరూ మద్దతు చేయలేదు. నేను ఎంక్వైరీ చేశాను. నాకు ఒక విషయం తెలిసింది. ఏమిటి? చక్రవర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. కరీముల్లా బ్రదర్స్కి సంబంధించిన సరుకుని ముస్తాక్, సామంత్ దారికాచి కొట్టేశారట. ఆ సంగతి కరీముల్లాకి తెలిసింది. ఆ యాంగిల్లో ఆలోచిస్తే కరీముల్లా గ్యాంగు రెవల్యూషన్ ఫలితమే ఈ మర్డర్ అని అనుమానం కలుగుతోంది. చక్రవర్తి మొహం నల్లగా మాడిపోయింది. కరీముల్లా గ్యాంగు చిన్నదే అయినా డెడికేటివ్ కిల్లర్స్ ఉన్న గ్యాంగ్ అది. వాళ్ల సరుకుని అడ్డం కొట్టి అనవసరంగా శత్రుత్వం రగల్చిన సామంత్ను మింగేసేలా చూశాడు చక్రవర్తి. సామంత్ నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించాడు. నో పాషా, ఆ మర్డర్ బాడ్కవ్ కరీముల్లా చేయించాడని ఆధారాలతో తేలితే ఈసారి వాణ్ణి నేల మీద తిరగనివ్వను. ఆ విషయం ముందు కన్ఫర్మ్ చెయ్యి అన్నాడు సామంత్. ఆధారాలు లేవని ముందే చెప్పాను. కక్ష తీర్చుకునే అవసరం కేవలం ఆ గ్యాంగుకు మాత్రమే ఉందని చెబుతున్నాను కామ్గా అన్నాడు పాషా. షిట్, కరీముల్లాకి మన మీద దాడి చేసే గుండె ధైర్యం ఉందా? ఏమో, ఆ విషయం కూడా చెప్పలేము. కరీముల్లా తొందరపడడు. కానీ కరీముల్లా తమ్ముళ్లలో ఎవరైనా తొందరపడి ఉండొచ్చు. పాషా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లా అన్నాడు. చక్రవర్తి తల అడ్డంగా ఊపాడు. ఆ సంగతి నిర్ధారణ కావాలి పాషా. ఇప్పటికే అనవసరంగా కరీముల్లాతో గొడవకి సామంత్ అంకురార్పణ చేశాడు. నిజానిజాలు తేల్చుకోకుండా ముస్తాక్ని కరీముల్లా గ్యాంగ్ చంపేసింది అని కన్క్లూజన్కి రావడం అంత మంచిది కాదు అన్నాడు నిదానంగా. అంటే ముస్తాక్ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదా? తీవ్రంగా అడిగాడు సామంత్. ఉంది, కానీ ఎవరి మీదో కరెక్ట్గా తేల్చుకునే వరకు ఆవేశంలో ఏ పని చేయొద్దు. పాషా, ఈ క్షణం నుంచి మన సెక్యూరిటీ అధికం చేయించు. అందరినీ రెడీగా ఉండమని చెప్పు. కరీముల్లా బ్రదర్స్ మీద ఒక కన్నేసి ఉంచు.
సిగరెట్ డీల్ మనదని పోలీసులకి ఆధారాలు అందకుండా జాగ్రత్తలు తీసుకో. ముఖ్యంగా బద్రీని బయటికి వెళ్ళనివ్వద్దు. ముస్తాక్ ఫ్యామిలీని కలుసుకో. ఈ వార్త చెప్పు. వాళ్ళకి గ్యాంగు తరపున నష్టపరిహారం చెల్లించే ఏర్పాట్లు చూడు. ముఖ్యంగా ముస్తాక్ భార్య పోలీసులకి సాక్ష్యంగా మారకుండా చూడు. పాషా చక్రవర్తి ఆదేశాలను మెంటల్గా నోట్ చేసుకుంటున్నాడు. సామంత్ కేసి తిరిగి, నువ్వు ఒంటరిగా బయట తిరగకు. మన వాళ్ళని ఇద్దరిని వెంట తీసుకువెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా గన్ను దగ్గరుంచుకో. ముస్తాక్ని నిజంగా కరీముల్లా గ్యాంగు చంపి ఉంటే వాళ్ళు నిన్ను కూడా చంపడానికి ప్రయత్నించొచ్చు. బీవేర్. డోంట్ వరీ డాడ్. నన్ను ఎవరైనా ఏమైనా చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళ చావుకి ముహూర్తం పెట్టుకున్నట్లే. ముస్తాక్ని మర్డర్ చేసిన వాళ్ళు నా ఎదుటికి వస్తే వాళ్ళంతా చూస్తాను అన్నాడు సామంత్. అతని మాట పట్టించుకోనట్టు పాషా కేసి చూస్తూ, లోకల్ గ్యాంగ్స్ లీడర్లందరికీ స్వయంగా వర్తమానాలు పంపు. ఆదివారం రాత్రి మన బార్లో మీటింగుకు రమ్మని ఆహ్వానించు. ఈ విషయం వాళ్లతో కూడా చర్చించినదే. మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. ఆలస్యంగా తట్టినట్లు చెప్పాడు చక్రవర్తి. పాషా తల ఊపాడు. గుడ్ న్యూస్. లోపలికొస్తూ అన్నాడు నందు. కార్తీక్ ఊహ నిజమే అయింది. చక్రవర్తి కరీముల్లా గ్యాంగ్ మీద అనుమానపడ్డాడు. చక్రవర్తి మనుషులు కరీముల్లా మీద స్పయింగ్ మొదలుపెట్టారు. ఆ పాత పెంకుటింట్లో నేల మీద కూర్చున్న కార్తీక్ తలెత్తాడు. ముస్తాక్ని స్వయంగా చంపిన తరువాత ఇంతవరకు అతను మాట్లాడలేదు. మొదటిసారి ఒక నిండు ప్రాణం తన చేతులతో తీసిన భావం అతన్ని మూడీగా మార్చింది. అతని స్థితిని అర్థం చేసుకున్న విఠల్, లఖన్ అతన్ని ఒంటరిగానే వదిలేశారు. ముస్తాక్ వంటి సీనియర్ అనుచరుడు హత్య చేయబడగానే చక్రవర్తి కలవరం చెందడం సహజమే. కానీ ఆధారం లేకుండా కరీముల్లా వంటి ప్రత్యర్థి మీద యుద్ధం ప్రకటించాడు చక్రవర్తి. పాండు ఇంకా వార్త పంపలేదు కదూ? సాలోచనగా అన్నాడు కార్తీక్. లేదు, చిన్నగా అన్నాడు లఖన్. కరీముల్లా యాక్షన్ ఎలా ఉంది? తన సరుకు సామంతు దోచుకున్న క్షణం నుంచి పిసుకు చస్తున్నాడు. చక్రవర్తి ఎంపైర్ మీదకి దాడి చేయడానికి మాత్రం ధైర్యం లేదు. తమ్ముళ్ళనందరినీ అర్జెంటుగా సమావేశపరిచే ప్రయత్నంలో ఉన్నాడు. నందు కూర్చుంటూ చెప్పాడు. కరీముల్లా బ్రదర్స్ని పూర్తిగా రెచ్చగొడితే గాని మనం అనుకున్నది నెరవేరదు. ఈ రెండు గ్రూపుల్ని రోడ్డు మీదకి లాగగలిగితే ఆ తరువాత మన ప్రమేయం లేకుండానే గ్యాంగ్ వార్లో ఒకళ్ళనొకళ్ళు సర్వనాశనం చేసుకుంటారు మెల్లగా అన్నాడు విఠల్. సాయం సమయం. చీకట్లు ముసురుకుంటున్నాయి. కార్తీక్ లేచి నిలబడ్డాడు. ఎక్కడికి కార్తీక్? చక్రవర్తి బార్కి. వాళ్ళ మూమెంట్స్ దగ్గరుండి గమనిస్తూ ఉంటే మనకి ఏదైనా ఆధారం దొరకొచ్చు. పాండు నుండి ఏదైనా న్యూస్ అందుతుందేమో కూడా తెలుసుకుంటాను. నందు, చక్రవర్తి గ్యాంగ్ని నువ్వు వాచ్ చేస్తూనే ఉండు. ఏదైనా డెవలప్మెంట్ కనబడితే వెంటనే వార్తను చేరవేయి. లఖన్, కరీముల్లాని కనిపెట్టే పని నీది. విఠల్, నువ్విక్కడే ఉండు. అతని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తమ విధులు నెరవేర్చడానికి కదిలారు లఖన్, నందులు. అరగంట తరువాత ఖరీదైన దుస్తుల్లో బయటకొచ్చాడు కార్తీక్. టాక్సీ స్టాండ్లో ఒక టాక్సీ ఎక్కి చక్రవర్తి బారుకు బయలుదేరాడు. రాత్రి 11 గంటలకి చక్రవర్తి బార్ నిశ్శబ్దంగా ఉంది. ఒకరిద్దరు డైలీ కస్టమర్లు తప్ప వేరే ఎవ్వరూ లేరు. కౌంటర్లో కూర్చుని ఆ రోజు క్యాష్ లెక్క చూసుకుంటున్నాడు వెంకు. బార్లో డిమ్ముగా వెలుగుతున్న షేడ్ ల్యాంప్స్ కాంతిలో ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నాడు కార్తీక్. అతని టేబుల్ మీద ఖాళీ అయిన విస్కీ బాటిల్ ఉంది. యాష్ట్రేలో సిగరెట్ పీసులు అసహ్యంగా పేరుకుని ఉన్నాయి. బారు ద్వారాన్ని 2 నిమిషాలకోసారి చూస్తున్నాడు కార్తీక్. రెస్టారెంట్ సెక్షన్ 10ంటికే క్లోజ్ చేయబడుతుంది. 11 దాటిన తర్వాత బార్ కూడా మూసేస్తారు. వెంకు క్యాష్ లెక్కలు పూర్తి చేసుకుని క్యాష్ బాక్స్కి లాక్ చేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. అతనికి హఠాత్తుగా ముస్తాకు గుర్తుకొచ్చాడు. ప్రతిరోజు బార్ కట్టేసిన తర్వాత మందు కొట్టడానికి వచ్చే ముస్తాకు దారుణంగా చంపబడ్డాడు అని తెలిసిన క్షణంలో చిత్రంగా బాధ అనిపించింది అతనికి. ముస్తాక్ అంటే వెంకుకి మనసులో అసహ్యం ఉండేది. అతను ఒక కిల్లింగ్ మ్యానియాక్ అని తెలియటం వల్లో, లేక అతని కారణంగా ఏదో ఒక రోజు తను కూడా ప్రమాదంలో పడవలసి వస్తుందన్న భయం వల్లో తెలియదు. ముస్తాక్ చరిత్ర అర్థవంతంగా ముగిసిపోయినందుకు తన మనసు తేలిక పడాలి. కానీ అందుకు విరుద్ధంగా బరువెక్కిపోయింది. బార్లో మిగిలి ఉన్న కస్టమర్లను చూశాడు వెంకు. ముగ్గురిలో ఒకతను బిల్లు చెల్లించి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. కేవలం 2 మాత్రమే కూర్చుని ఉన్నారు. వారిలో ఒకతను 10 రోజుల నుంచి టంచనగా బారుకొస్తున్నాడు. వయసులో ఉన్న డబ్బున్న యువకుడు. రోజు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. భారీగా టిప్పులు కూడా ఇస్తున్నాడు. నిన్ననే తనను కదిలించాడు. ఇటువంటి బారు ఒకటి తను పెట్టాలని అనుకుంటున్నానని మాటల సందర్భంలో అన్నాడు కూడా. అందుకే ఇక్కడ వ్యాపారం ఎలా జరుగుతుందో అని గమనిస్తున్నాడతను. చక్రవర్తి బారమ్ముతాడని తనకి నమ్మకం లేదు. అయినా అడిగి చెబుతాను అని మాటిచ్చాడు. మరో 15 గంట తరువాత ఆఖరి కస్టమర్ కూడా లేచాడు. కార్తీక్ ఒక్కడే మిగిలాడు. వెంకు క్యాష్ టేబుల్ దగ్గర నుంచి కార్తీక్ దగ్గరకు వచ్చాడు. హలో హలో చిరునవ్వుతో పలకరించాడు కార్తీక్. మీ ఓనర్ని అడిగారా? ఇబ్బందిగా నవ్వాడు వెంకు. ఇంకా అడగలేదు, సమయం చూసి అడుగుతాను. అయినా ఈ బార్ అమ్మకాలు సిటీలో బార్లు అన్నింటికంటే బాగుంటాయి.
మా ఓనర్ దీన్ని అమ్మడానికి ఇష్టపడడేమో. అడిగి చూడండి. నాకెందుకో ఈ బార్ నచ్చింది. రేటు కాస్త ఎక్కువైనా కొందామనే ఉంది. డబ్బు దగ్గర నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు కార్తీక్. అలాగే 1-2 రోజుల్లో ఏ విషయమో తెలుసుకుంటాను. మీరు ఇంకా కొంచెం సేపు ఉంటారా? మీకు అభ్యంతరం అయితే వెళ్ళిపోతాను. నేను హోటల్లో ఉంటున్నాను. రూమ్కి వెళ్ళి చేసేదేమీ లేదు, అందుకే కూర్చున్నాను. అబ్బే, అభ్యంతరం ఏమీ లేదు. డోర్స్ క్లోజ్ చేయించి వేస్తాను. మీరు వెళ్ళిపోయేటప్పుడు చెప్పండి చాలు. అలాగే. వెంకు లేచి లోపలికి పోయాడు. 2 నిమిషాల తర్వాత పాండు ప్రత్యక్షమయ్యాడు. కార్తీక్ పాండుల చూపులు కలుసుకున్నాయి. పాండు క్లీనింగ్ బ్రష్తో టేబుల్స్ తుడుస్తూ కార్తీక్ దగ్గరకు వచ్చాడు. కార్తీక్ చైర్లో వెనక్కి వాలి ఒకసారి బార్రూమ్ అంతా పరిశీలించాడు. నిర్మానుష్యంగా ఉంది. అతని కనులు సైగ చేయగానే పాండు చేతిలో ప్రత్యక్షమైంది కాగితపు ఉండ. టేబుల్ తుడుస్తూనే లాఘవంగా ఆ కాగితపు ఉండని కార్తీక్ చేతిలో వేశాడతను. కార్తీక్ తల చిన్నగా కదిలింది. ఆ కాగితపు ఉండ అతని పాకెట్లోకి వెళ్ళిపోయింది. మరో పావుగంట కూర్చుని బయటకు వచ్చేశాడతను. ట్యాక్సీ ఒకటి ఆపి ఎక్కి కూర్చున్నాడు. అది కదిలిన తరువాత పాకెట్లోని కాగితపు ఉండని బయటకు తీసి మడతలు సరిచేశాడు. ఆ గుడ్డి వెలుగులో అస్పష్టంగా కనిపించాయి కాగితంలోని అక్షరాలు. రేపు రాత్రి సామంత్ స్వయంగా డ్రగ్ స్మగ్లింగ్ ఆపరేషన్ ఒకటి టేకప్ చేస్తున్నట్టు తెలిసింది. రాత్రి 10 గంటలకి లింగంపల్లి శివార్లలో సరుకు మార్పిడి జరుగుతుందని చూచాయిగా తెలిసింది. కార్తీక్ అక్షరం అక్షరం కూడబలుకుని చదివాడు. అతని భ్రుకుటి ముడిపడింది. కాగితపు ఉండని మడిచి భద్రంగా పాకెట్లో పెట్టుకున్నాడు. టాక్సీ వేగంగా దూసుకుపోతుంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.